నార్మల్ పర్సన్ కన్నా స్పోర్ట్స్ పర్సన్స్ కి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా అవసరం ఉంటుంది. సో వాళ్ళకి ఎంతైతే క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లాస్ అవుతారో ఆర్ యూజ్ చేస్తారో అంతకు మించి ఎనర్జీ ఆఫ్ ఫుడ్ ని మనం ఇన్పుట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో యూజువల్ గా మనం తను చేసే వార్మప్ ఎక్సర్సైజెస్ కానీ డైలీ స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీ చేయడం వల్ల కూడా మనకు బాడీలో ఎక్కువగా కంబర్షన్ అయ్యేది షుగర్. ఆ షుగర్ అనేది ఎనర్జీ లెవెల్లో వాడుకుంటారు కాబట్టి మనం బాడీలో సఫిషియెంట్ లెవెల్లో గ్లూకోజ్ అంటే సస్టైనబిలిటీ ఉండాలి అంటే మనం కార్బోహైడ్రేట్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్రోటీన్ ఫుడ్ కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి, సఫిషియెంట్ ఫ్యాట్గా తీసుకోవాలి, అండ్ ఎక్కువగా మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ కూడా బాడీలో మెయింటైన్ చేయాలి. దానికి తోడు విటమిన్స్ ఇవన్నీ మనకు సమపాలల్లో మన ఎనర్జీ కన్జంప్షన్ ప్రకారం ఇన్పుట్ ఎనర్జీ తీసుకున్నప్పుడే వాళ్ళు స్పోర్ట్స్లో సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో మనం తీసుకునే ఆహారం తక్కువ, మనం ఖర్చు పెట్టే ఎనర్జీ ఎక్కువైనప్పుడు మనకు డ్యూరింగ్ ద స్పోర్ట్స్ యాక్టివిటీలో సడన్ గా ఫెటిక్ రావడం, సడన్ గా బాడీలో జనరలైజ్ వీక్నెస్ రావడం వల్ల ఆ స్పోర్ట్స్ యాక్టివిటీలో మీరు విజయం సాధించలేరు. సమస్యలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న దెబ్బలు తాగడం, మేజర్ దెబ్బలు తాగడం, ఫ్రాక్చర్స్ అవడం, స్ట్రెయిన్స్ అవడం ఇట్లాంటి సమస్యలు ఏర్పడినప్పుడు మీరు స్పోర్ట్స్ నుంచే దూరం అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే యూజువల్ గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ తో పాటు మీరు జిమ్ ట్రైనర్స్ తోటి బాడీని బిల్డ్ చేసే పద్ధతిన ప్రక్రియ ద్వారా వార్మప్ ఎక్సర్సైజెస్, స్పెసిఫిక్ బాడీ ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలా మీరు ఈ యొక్క స్పోర్ట్స్ మెన్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డైట్, సఫిషియంట్ వాటర్ కంటెంట్, ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, విటమిన్స్ తీసుకుంటూ రెగ్యులర్ గా వార్మప్ ఎక్సర్సైజ్ తో పాటు స్పెసిఫిక్ జిమ్ ట్రైనర్ తోటి ఆ స్పోర్ట్స్ సంబంధించిన బాడీ బిల్డ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మనం సఫిషియంట్ గా బాడీ స్ట్రెంత్ ఉంటాం. స్పోర్ట్స్ లో ఎక్కువగా బోన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి విటమిన్ డి, కాల్షియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రోజు ఉదయాన్నే సన్ ఎక్స్పోజర్ కు కనీసం తక్కువ గుడ్డలతో ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే విధంగా మనం విటమిన్ డి, కొలోకాల్సిఫెరాల్ ఉత్పన్నమయ్యే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. దానికి తోడు గ్రీన్ సలాడ్స్, గ్రీన్ వెజిటబుల్స్, కాల్షియం ప్రొడక్ట్స్ అంటే మిల్క్ కానీ మిల్క్ బయో ప్రొడక్ట్స్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా మీ బాడీలో బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండదు.